ఏంటి సార్ ఇంత వర్క్ చేస్తున్నారు ఫుల్గా డీప్గా? నేను చెమటలు కడతాను, బాగా చెమటలు పడతాను. ఏదన్నా తయారు చేస్తాను సార్. ఒకటి రీఛార్జబుల్ అండ్ పవర్ బ్యాంక్ లైట్ కూడా చేసేసా, బాగా వర్కింగ్ ఉండేదిగా. gadget ఒకటి తయారు చేసి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు హెరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే, మీరు ఇందాక వీడియో చూసుంటారు కదా, 3-in-1 గ్యాడ్జెట్ అయితే చేసామన్నమాట. చూడండి గైస్, ఇదే అనమాట 3-in-1 గ్యాడ్జెట్. దీంట్లో వచ్చేసి ఫ్యాను అండ్ పైన ఛార్జింగ్ లైట్ ఉంటుంది అండ్ కింద పవర్ బ్యాంక్ సింబల్ చూడండి. పవర్ బ్యాంక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి నేనైతే 100 లైక్స్ అయితే టార్గెట్ తీసుకున్నాను. 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందు వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనకు జోలో చిప్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోని కంపల్సరీ మిస్ కావద్దండి. కంపల్సరీ ఆ వీడియో అయితే వస్తుంది అనమాట. థర్స్డే ఆర్ వెన్స్డే కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. గైస్ ఈ వీడియోని కంపల్సరీ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గాయస్ మనకు కావాల్సిన ఫ్రేమ్కి అయితే పీవీసీ షీట్లను కట్ చేసి పెట్టుకోండి. అండ్ స్క్వేర్ షేప్లో అయితే నేను ఫేకింగ్ వేసి నీట్గా అంటించుకున్నాను అనమాట. అండ్ ఇది ఒక మోటార్ బేస్ అయితే ఫ్రెండ్స్, ఇది మనకు సిపి ఫ్యాన్లు అయితే అవైలబుల్లో దొరుకుతుంది అనమాట. అండ్ ఒక డీసీ మోటార్ అయితే తీసుకోండి. చూడండి ఈ విధంగా కార్లలో దొరుకుతుంది అనమాట. ఇదైతే మనం బయట ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి, ఒక 20 రూపీస్లో. ఒకసారి దానికి పెట్టి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉంది. అండ్ ఒక ప్రొపెల్లర్ అయితే తీసుకోండి ఆ డీసీ మోటార్కి. ఇది కూడా మనకు సిపి ఫ్యాన్లోనే దొరికిందనమాట, కరెక్ట్గా కూర్చుంది. అంటే మనం ఒక స్క్వేర్ షేప్లో పీవీసీతో ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసుకున్నాం కదా. ఒక స్ప్రే పెయింట్ అయితే వేసాను అనమాట, ఈ విధంగా ఉంది. అండ్ 2 హోల్స్ వేసాను కదా, అది వైర్స్ పోవడానికి అండ్ పైన లైట్ రొటేటింగ్కి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిపియూ ఫ్యాన్కి అయితే నేను నీట్గా గ్లూగమ్ వేసి అంటించాను అనమాట. ఈ విధంగా ఫేక్కి అయితే కన్నా కొద్దిగా మళ్ళీ ఊడిపోతుంది అనమాట, అందుకే గ్లూగమ్ వేసాను. ఇప్పుడైతే కరెక్ట్గా ఆ ఫ్రేమ్ని అతికిద్దాము ఫేక్కి వేసి. చూడండి నేను 2 తిక్కులు ఫేక్కి అయితే నీట్గా వేసాను. ఇప్పుడైతే స్ట్రాంగ్ అయితే అంటుకుందనమాట. చూడండి ఈ హోల్స్లో అయితే మనం ఇప్పుడు లైట్ రొటేషన్కి అయితే బిగిద్దాము. అండ్ ఇది ఒక చిన్న లాక్ టైప్ అనమాట, మనకు రొటేట్ కావడం కోసము. అండ్ ఫస్ట్ దాంట్లో ఆ లాక్ అయితే ఫిట్ చేయండి. తర్వాత దానికి ఉన్న హోల్లోకి అయితే ఇన్సర్ట్ చేస్తే సరిపోయింది అనమాట. ఇంకొంచెం ఆ ఆ పైప్కి ఒకటి జస్ట్ ఫేక్కి వేస్తే కొంచెం సరిపోయిద్ది. ఇప్పుడు మనకు ఊడిపోదు అనమాట, లేదంటే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇప్పుడు నీట్గా రొటేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ కింద అడ్జస్టబుల్ మనకు కావడం కోసం ఒక క్లాంప్ అయితే చేస్తామన్నమాట. దీన్ని సింపుల్గా ఫేక్కి వేసి ఫిట్ చేసేద్దాము. చూడండి ఆటోమేటిక్గా అతుకుంటుంది. చూడండి నేనైతే ఫేక్కి వేసి అయితే చూపలేదన్నమాట, సింపుల్ కదా, మనకు ఆల్రెడీ అందరికి వచ్చు. అండ్ చూడండి ఇప్పుడైతే ఈ విధంగా ఉందన్నమాట లుక్. కింద బాడీ ఫ్రేమ్ అయితే చేద్దాము. అండ్ ఒక 50 ఇంచెస్ పైప్లో తీసుకొని మనం వేడి చేసి బెండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 3.7 volts బ్యాటరీ. దీంట్లో ఒక 4 బ్యాటరీస్ అయితే యూజ్ చేశాను. గాయస్ మన ఒక పవర్ బ్యాంక్ మోడల్ అయితే తీసుకోండి, 5 volts అనమాట. దీని కనెక్షన్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ అనమాట, సింపుల్. అండ్ నేను బ్యాటరీకి 3 కనెక్షన్స్ వైర్స్ అయితే తీసుకున్నాను. ఒకటి పవర్ బ్యాంక్కి, ఒకటి లైట్కి, ఒకటి ఫ్యాన్కి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను కవర్ చేస్తున్నాను సింపుల్గా. చూడండి నేను ఫేక్కి వేసి అండ్ పెయింట్ కూడా వేసేసాను, లుక్ కూడా చాలా బాగుందనమాట ఈ విధంగా చేసుకుంటే. అండ్ బ్యాటరీ వేసి దాంట్లో ఫేక్కి వేసి ఇన్సర్ట్ చేద్దామన్నమాట, అంటే కదలకుండా. డబుల్ ప్లాస్టర్ అయితే కన్నా వేయలేం అనమాట, ఆ లోపలికి పట్టదు, అందువలన నేను ఫేక్కి అయితే వేస్తున్నాను. అండ్ పైన ఒక హోల్ అయితే వేసుకోండి వైర్స్ బయటికి రావడం కోసం. చూడండి ఒక హోల్ అయితే వేసాను. అండ్ ఫస్ట్ చూడండి ఒక 2 వైర్లు ఎలా ఎక్కిస్తాను. అండ్ వీడియో ఎక్కువ లాగ్ అవుతుంది కాబట్టి నేను ఇక మిగతాదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను అనమాట. గైస్ ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్విచ్కి అండ్ మోడల్కి ఒక షేప్ అయితే చేసుకోండి. డీసీ స్విచ్లు అయితే 2 తీసుకోండి. చూడండి నేను ఆన్ చేసి చూపిస్తాను. ఒక మంచి క్వాలిటీ అయితే తీసుకోండి అనమాట. గైస్ ఆ 2 స్విచ్లను అయితే ఆ ఫ్రేమ్లో అయితే ఇన్సర్ట్ చేయండి. నేను ఆల్రెడీ కట్ చేశాను అనమాట, ఇది డిజైన్. అండ్ మధ్యలో అయితే కన్నా ఆ బోర్డుకి అయితే కన్నా నేను కట్ చేశాను, అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి అండ్ యూఎస్బికి. చూడండి ఇప్పుడైతే ఆ బోర్డుని అయితే అంటించేస్తాను గ్లూ గన్తో. సింపుల్ అనమాట, మనం నచ్చిన విధానంగా షేప్లో అయితే చేసుకోవచ్చు. చూడండి నేను కనెక్షన్స్ అయితే ఇద్దాము, చాలా సింపుల్ అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూసింటారు అనమాట. అండ్ లైట్కు అండ్ ఫ్యాన్కి అయితే
స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చేయండి. చూడండి నేనైతే స్విచ్ కనెక్షన్ అయితే సింపుల్గా ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు నీట్గా ఆ లోపలికి అయితే కూర్చోబెట్టండి. వైర్లు అయితే కొంచెం బయటకు లాగేసి లోపల ఎక్కువ లేకుండా మనకు ఎక్కువ బయటకు వస్తుంది అనమాట. లోపల నీట్గా ఫిట్ చేయండి. ఈ విధంగా చూడండి నేను సింపుల్గా నీట్గా ఫీకిచ్చేసి బిగిచ్చేసి నేను పెయింట్ వేసాను అనమాట. లుక్ అయితే చాలా బాగుందన్నమాట. మనకు ఆ వైర్స్ని కూడా నేను రౌండ్ షేప్లో పెట్టి హీట్ చేయడం వల్ల ఆ స్ప్రింగ్ టైప్లో అయితే వచ్చాయి. అండ్ దానికైతే ప్లాస్టర్ వేసాను అనమాట, డివైడ్ కాకోకుండా. అండ్ ఫ్యాన్ అండ్ లైట్ ఫ్రేమ్ని అయితే ఇప్పుడు మనం అడ్జస్టబుల్ది అంటిద్దాం అనమాట. చూడండి నేను ఫేక్కి అయితే వేసాను, సింపుల్ కదా చూపించలేదు. నీట్గా అయితే ఫేక్కి అతికిచ్చినాను, బాగా అతుక్కుందనమాట. ఇప్పుడు మోటార్ కనెక్షన్స్ అనమాట. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్, చాలా సింపుల్ అనమాట. వైర్లు అయితే సాల్డరింగ్ చేసేస్తున్నాను, నెగిటివ్ కూడా సాల్డరింగ్ చేసేసాను. అండ్ ఇప్పుడు సింపుల్గా అడ్జస్ట్ అవుతుంది. మనకు పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వైర్లను అయితే పైన హోల్లోకి బయటకు రావాలన్నమాట. అది లైటింగ్కి కనెక్షన్ ఇవ్వాలి సింపుల్గా. చూడండి ఫస్ట్ నేనైతే నీట్గా పైకి లాగేసాను. అండ్ ఇప్పుడైతే మనము ఆ లోపలైతే ఒక చిన్న షీట్ అయితే పెట్టాను అనమాట, ఆ లైట్ని అయితే ఫేక్కి సంటియడం కోసము. అప్పుడైతే ఈ 2 వైర్లను ఆ హోల్లోకి అయితే బయటకి అయితే పంపిస్తున్నాను. తర్వాత దాంట్లో నుంచి లైట్కి అయితే సాల్డరింగ్ చేస్తాను అనమాట వైర్లు. చూడండి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఒక 3 volts LED స్ట్రిప్ అనమాట. ఆ స్ట్రిప్కి అయితే పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ ఉన్నాయి. సింపుల్గా పాజిటివ్ నెగిటివ్ సాల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఇదే విధంగా సాల్డరింగ్ చేసేసి ఆ లైట్ స్ట్రిప్ని అయితే నీట్గా ఫేక్కి అంటించేయండి సింపుల్గా లోపలైతే. ఈ విధంగా వైర్లను అయితే కట్ కాకుండా. అండ్ వైట్ కలర్ డిఫ్యూజింగ్ పేపర్ అయితే మనకు దొరుకుతుందనమాట మన మోటార్ వైండింగ్ షాప్లో. నీట్గా అంటించేసాను. అండ్ చూసుకోండి మనం మొత్తానికి అడ్జస్టబుల్ టేబుల్ ఫ్యాన్ అండ్ లైట్ పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయిందనమాట. 3-in-1 గ్యాడ్జెట్. అండ్ లైట్ అయితే రొటేషన్ కూడా అవుతుంది నీట్గా. దానికి సపరేట్ స్విచ్ అనమాట. అండ్ ఇప్పుడైతే నేను పవర్ బ్యాంక్ అయితే ట్రై చేస్తాను, వర్కింగ్ అవుతుందా లేదా అనేది. మా ఇంట్లో ఇంకొక ఎక్స్ట్రా మొబైల్ అయితే ఉందన్నమాట, జియో ఫోను. దాన్ని పెట్టి అయితే చెక్ చేద్దాం ఒకసారి. చూడండి మీరే రిజల్ట్. అండ్ సో గైస్ చూసారు కదా, మొబైల్ అయితే ఆన్ అయిందనమాట. ఆల్రెడీ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్లో ఉన్నది. చూడండి ఛార్జింగ్ సింబల్ కూడా పడింది, ఛార్జింగ్ అవుతుందన్నమాట. అండ్ నా దగ్గర లైట్ ఉంది కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చేసాము. దానికి ఛార్జింగ్ పెట్టి చూస్తున్నాను. చూడండి రెడ్ కలర్ లైట్ ఇండికేషన్ అయితే పడింది. లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి రెడ్ కలర్లో వెలుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఈ లైట్ స్విచ్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూడండి లైట్ గ్లోనెస్ ఎట్లా అవుతుందో. అండ్ దీనికి కూడా లైట్ అయితే ఆన్ చేసి చూపిస్తాను అనమాట. మనం ముందు చేసిన దానికంటే ఇప్పుడు చేసింది చాలా ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది, కానీ మీకు కెమెరాలో మాత్రం సరిగ్గా కనిపించట్లేదు అంతే. కానీ చూడండి ఇది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. 3-in-1 గ్యాడ్జెట్ ఇప్పుడున్న సమ్మర్లో మనకు చాలా అయితే యూజ్ అవుతుంది. అండ్ మొబైల్కి కూడా ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. గైస్ చూడండి నేను లైట్ అండ్ ఫ్యాన్ కూడా ఆన్ చేసి పెట్టాను. పేపర్లు అయితే గాలికి ఎగురుతున్నాయి అనమాట. అండ్ ఫ్యాన్ అయితే మీడియంలో మనకు స్పీడ్ వస్తుంది అనమాట, ఎందుకంటే 3కి ఉపయోగపడుతుంది కదా, అందుకు ఛార్జింగ్ చాలా పీక్కుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మొబైల్ ఛార్జర్తో అయితే నేను ఛార్జ్ చేస్తున్నాను. లైట్ బ్లింక్ అవుతుంది చూడండి రెడ్ కలర్లో, మీకు కనిపిస్తుందో లేదో, రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. సో గైస్ చూసారు కదా మన వీడియోని. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కన ఉన్న లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ముందు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.